బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు రోజులు గడుస్తున్నా ఇంకా బిక్కుబిక్కుమంటూనే గడుపుతున్నారు. చాలా మంది నిరాశ్రులయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణకు చెరో ₹50 లక్షల చొప్పున ఇస్తున్నారని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిచివేస్తున్నాయని చిరు ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలగిపోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు రోజులు గడుస్తున్నా ఇంకా బిక్కుబిక్కుమంటూనే గడుపుతున్నారు. చాలా మంది నిరాశ్రులయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే వరదల వల్ల తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టాలి, మరోవైపు ముందుగా వరద బాధితులకు సహాయం అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే ముందుగా చూసుకుంటే కనుక ప్రతిసారి కూడా ఎప్పుడు రాష్ట్రాలకు ముప్పు వచ్చినా సరే సినిమా రంగం ముందుంటుంది. అందులో భాగంగానే సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాలకు రెండింటికి కలిపి ₹1 కోటి చొప్పున అంటే ₹50 లక్షల తెలుగు రాష్ట్రాలకు అందించడం జరిగింది. అదే ఇలా సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకి విరాళాలు ప్రకటించారు. మనం చూసాం నిన్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ₹1 కోటి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹50 లక్షల ప్రకటించడం జరిగింది. ఇలా తెలుగు సినిమా రంగం ప్రతిసారి కూడా ఏదైతే ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో వాళ్ళు తాము కూడా ముందున్నామని చెప్పేసి ముందుకు రావడము, విరాళాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ రోజు మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కూడా రెండు రాష్ట్రాలకి 10 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో సహాయం అందించడానికి ఇటు మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులతో పాటుగా నాన్ ఎన్ఆర్ఐస్ కూడా స్పందిస్తున్నారు. వారి నుంచి కూడా
భారీగా విరాళాలు వస్తున్నాయి. అదేవిధంగా చిన్నారుల నుంచి కూడా, స్కూల్ విద్యార్థుల నుంచి కూడా విరాళాలు వస్తున్న సంగతి తెలిసింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో కూడా ఉద్యోగులు అదే విధంగా ప్రకటించడం జరిగింది. ఎవరికి వారు తోచినంతగా సహాయం అందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, ముందుగా అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దాలంటే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి తోచినంత సహాయం అందిస్తేనే బెటర్ అనేది కూడా ముందు నుంచి వస్తున్నది. సో ఆ మేరకు మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఎక్కువ మందిగా విరాళాలు ఇస్తున్నారు. ఇంకా విరాళాలు ఇవ్వాలని కూడా కోరుకుంటుంది అమ్మ న్యూస్. ఎందుకంటే తద్వారా రాష్ట్రాలు బాగుపడతాయి, ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు తొందరగా ఉంటాయి. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.